రామాయణ యుద్ధం ఆఖరి రోజు రాముడు తీవ్రమైన అలసటతో నిలబడ్డాడు. ఎన్నిసార్లు బాణాలు వేసిన రావణాసుడి తల మళ్లీ మళ్లీ ముగుస్తూనే ఉన్నాయి. రాముడి శరీరం కూడా అలసిపోయింది. మనసులో ఒక క్షణం సందేహం మొదలైంది. సరిగ్గా ఈ క్షణంలో అగస్త్య మహర్షి యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. కానీ ఆయన రాముడికి ఏ భౌతిక ఆయుధాన్ని ఇవ్వలేదు, ఏ దైవిక బాణాన్ని అందించలేదు. దానికి బదులుగా కేవలం ఒక స్తోత్రాన్ని ఉపదేశించాడు. అదే ఆదిత్య హృదయం. ఒక భయంకరమైన రాక్షసుని చంపడానికి ఒక మహర్షి సూర్య భగవానుడి స్తోత్రాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? రావణుడిని అంతం చేయడానికి ఈ సూర్య స్తోత్రం ఎందుకు అవసరమైందో తెలియాలంటే మొదట రావణాసురుడి రహస్య శక్తి ఏంటో తెలియాలి. రావణుడు కేవలం శారీరక బలం ఉన్నవాడు మాత్రమే కాదు, నవగ్రహాలను సైతం తన ఆధీనంలో ఉంచుకున్న పరమజ్ఞాని. అతను సూర్య భగవానుని తన సింహాసనం యొక్క మెట్ల కింద తలకిందులుగా బంధించాడు. సూర్యుడి దైవిక శక్తులు, కిరణాలు తనపై ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయకూడదు అని రావణాసుడు పనిచేశాడు. ఎక్కడైతే కాంతి ఉండదో అక్కడ చీకటి మరియు మాయాశక్తులు పెరుగుతాయి. అందుకే రాముడు ప్రయోగించిన సాధారణ అస్త్రాలు రావణుడి అరాచక శక్తిని తాకలేకపోయాయి. చీకటిని చీల్చాలంటే పదునైన కత్తి కాదు, ప్రకాశవంతమైన కాంతి కావాలి. అది అగస్త్య మహర్షికి బాగా తెలుసు. దీని వెనక సైన్స్ కూడా ఉంది. రాముడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి రోజుల తరబడి యుద్ధం చేయడం వల్ల అతని నరాల వ్యవస్థ, శరీరం పూర్తిగా అలిసిపోయాయి. మన పురాణాల ప్రకారం సూర్యుడు అంటే కేవలం నక్షత్రం కాదు, ఆయన మన శరీరంలోని ప్రాణశక్తికి, సంకల్ప బలానికి మూలం. అగస్త్యుడు ఉపదేశించిన ఈ ఆదిత్య హృదయంలోని అక్షరాల ధ్వని మనిషి శరీరంలో మణిపూరిక చక్రాన్ని అంటే సోలార్ ప్లెక్సస్ ని యాక్టివేట్ చేస్తుంది. అగస్త్య మహర్షి రాముడిని సూర్యుడి వైపు చూస్తూ ఈ మంత్రాన్ని 3 సార్లు జపించమని చెప్తాడు. ఆ శబ్ద తరంగాలు, సూర్యకాంతులు కలిసి రాముడి కళ్ల ద్వారా లోపలికి వెళ్లగానే ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన శరీరంలోని అలసట మొత్తం మాయమైపోతుంది. కణకణాల్లో అనంతమైన శక్తి పుట్టుకొస్తుంది. ఈ మంత్రం చదివిన తర్వాత రాముడు కళ్ళు తెరిచేసరికి మధ్యాహ్న సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఆయన శరీరం నుండి వస్తున్న ఆ దైవిక కాంతిని చూడగానే రావణుడి చుట్టూ ఉన్న నల్లటి మాయాశక్తులు ఒక్కొక్కటిగా కరిగిపోవడం మొదలయ్యాయి. రావణుడు అణిచివేసిన సూర్యశక్తి ఇప్పుడు రాముడి రూపంలో అతనిపై తిరగబడింది. ప్రశాంతమైన మనసుతో, ఖచ్చితమైన గురితో రాముడు బ్రహ్మాస్త్రాన్ని రావణుడి తలపై కాదు, అతని నాభిపై ప్రయోగించాడు. ఎందుకంటే అక్కడే అతని అమృత భాండం ఉంది. సూర్యశక్తితో నిండిన ఆ బాణం రావణుడి రక్షణ కవచాలను చీల్చుకుంటూ వెళ్లి అతని ప్రాణాలను హరించింది. అధర్మంపై ధర్మం గెలిచింది. ఈ కథ 5000 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధం గురించి మాత్రమే కాదు, ఈ రోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనే 10 తలల రావణాసురులా మనల్ని మానసికంగా వేధిస్తూనే ఉంటాయి. మన శక్తి పూర్తిగా అయిపోయిందనిపించినప్పుడు ఉదయించే సూర్యుడి కాంతిలో నిలబడి ఈ ఆదిత్య హృదయాన్ని స్మరిస్తే మనసులో నెగటివిటీ పోయి పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.